నమస్తే శేఖర్ గారు. హాయ్ హాయ్ మా. హర్ష సాయి కేసు విషయానికి వద్దాం. అసలు ఏంటి హర్ష సాయి కేసుకి సంబంధించి రకరకాల ఆడియోస్ బయటకు వచ్చాయి అమ్మాయివి ఈ 2 డేస్లో. అమ్మాయివి, అబ్బాయి కూడా ఏమైనా వచ్చినాయా అటు సైడ్ నుంచి? అటు సైడ్ నుంచి నేనేం వినలేదండి. ఒకే ఒక సీసీటీవీ ఫుటేజ్ ఒక్కటే రిలీజ్ చేశారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగానే కేసు కూడా పెట్టారు అని తెలుస్తున్న ఇన్ఫర్మేషన్. దాంట్లో వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇతను ఫోన్ చూపిస్తున్నాడు, ఆ అమ్మాయి గొడవ పడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇతను మళ్ళీ ఫోన్ చూపించి ఏదో చూపిస్తున్నాడు. దానికి ఆ అమ్మాయి పెట్టిన కేసు నావి వీడియోస్ ఉన్నాయి, అవి చూపించి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇదే ప్రూఫ్ అని చెప్పేసి ఒక అంటే నేను కంప్లైంట్ మొత్తం చదివాను, ఎఫ్ఐఆర్ కూడా చూసాను నేను. ఓకే, అంటే ఆవిడ ఈయనకన్నా ఒక 10 ఏళ్ళు పెద్దది, 15 ఏళ్ళు పెద్దది హర్ష సాయి కన్నా. ఈవిడికి ఒక 38 ఏళ్ళు అలా ఉంటాయి. ఏవో 2 పాస్పోర్ట్లు కూడా కలిగి ఉందని చెప్పి విన్నాను నేను. ఓకే, సరే అవన్నీ తర్వాత పెడితే ఇంత పెద్ద ఆవిడ, ఈయనకన్నా ఆవిడకి లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ. అండ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చింది, ఎంతోమందితో వాదిచ్చి పెద్ద టాప్ 5 కంటెస్టెంట్స్ దాకా వెళ్ళింది. ఆవిడకి చిన్నపిల్ల నాకేం తెలియదు, వీడు నన్ను లోపరుచుకున్నాడు, ఇలాంటివన్నీ చెప్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవునమ్మా ఈవిడే చాలా అమ్మాయికిరాలు, ఏం తెలియదని నేను నమ్మేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మన పోలీసులు అట్లా రెడీగా ఉంటారు. కానీ ఒక చిన్న లాజిక్, ఈవిడ వీడియోస్ ఏవో ఉన్నాయి అంటున్నారు కదా, ఆ వీడియోస్ ఏంటి అనేది మీరు కనుక్కున్నారా? అంటే అది అంతకు ముందు రోజుట ఆవిడని ఇంటికి పిలిచి బలవంతంగా ఆవిడతో డ్రింక్ తాగిచ్చి దాంట్లో మొత్తం అనేది కలిపి ఆవిడ స్పృహ కోల్పోయిన తర్వాత ఆవిడ మీద అత్యాచారం చేసి దాన్ని వీడియో ద్వారా చిత్రీకరించి ఆ వీడియోని ఆవిడకి బెదిరించి మళ్ళీ పదే ఆవిడని పిలిపించుకొని అత్యాచారం చేశాడు అనేది ఆవిడ. నిజానికి అతను ఒక పెద్ద యూట్యూబర్ కాబట్టి ఆ వీడియోలో తను కూడా ఉన్నాడు కాబట్టి ఆ వీడియో బయటపడితే బదనామయ్యేది ఎవడు? ఫస్ట్ ఈవిడ సంగతి దేవుడు ఎరుగు. ఆయనకు ఉన్న మొత్తం ఫాలోయింగ్ పోయి జీరోకి వచ్చేసి ఇప్పుడు దాకా ఉన్నదంతా పడిపోతుంది కదా. ఏ బుద్ధి ఉన్నవాడైనా సరే ఆ పని ఎందుకు చేస్తాడు? ఆవిడకి ఇన్ని తెలిసి బిగ్ బాస్ కంటెస్టెంట్ అంత పైకి వెళ్ళి అన్ని వాదనలు చేసిన ఆవిడకి ఈ మాత్రం చిన్న లాజిక్ అర్థం కదా. బయట పెట్టుకోరా, నువ్వు కూడా ఉన్నావు కదా నాతో పాటు. అప్పుడు ఇంకా చచ్చినట్టు ఆమెను పెళ్లి చేసుకోవాల్సి వచ్చేదో, లేకపోతే ఫ్యాన్స్ అందరూ తరిగి కొట్టేవాళ్ళు, రాళ్ళు పెట్టి కొడతారు. నీకోసం మేము ఇన్నాళ్ళు ఇది చేసామని చెప్పి అంటారు కదా. ఒకవేళ నిజంగా ఉండుంటే మరి బుర్ర ఉన్నవాడు, లేకపోతే ఈవిడికి కూడా బుర్ర బాగానే ఉంది కదా, బాగానే సంపాదించాను, కోట్లు ఊరికే ఏమి లేకుండా సంపాదించలేదు, ఏమి లేకుండా బిగ్ బాస్కి వెళ్ళలేదు, టాప్ 5కి వెళ్ళలేదు. మీకు నాకు అర్థమైంది, ఆవిడకి అర్థం అయి ఉండదంటారా? కంప్లైంట్ పెట్టుకోవడానికి పనికొస్తాయి తప్ప వినేవాడికి ఎవరికి కూడా ఇది జరిగింది, లేకపోతే ఇది పెట్టి ఆవిడ బెదిరించి పదే ఆవిడతో అత్యాచారం చేశాడు అని చెప్తే కంప్లైంట్ పెట్టడానికి 376/N/2 ఇట్లాంటివి పెట్టడానికి ఇట్లాంటివి పనికొస్తాయి తప్ప ఇదేదో ఫార్మేటెడ్ కంప్లైంట్లా ఉంది తప్ప నిజానికి అది జరిగింది అని ఎవడు అనుకుంటాడు? ఎవడు వాడి వీడియోని వాడే బయట పెట్టుకుని వాడే బదనాం చేసుకుంటాడు. వేరే వాళ్ళతో ఉన్నది అనుకోండి, అప్పుడు ఒక మాట అన్నాడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడంటే అర్థం వీళ్ళిద్దరు కలిసిన వీడియో ఎవడు బయట పెట్టుకుంటాడు? హర్ష సాయి విషయానికి వస్తే ఈ కేసు విషయం పక్కన పెడితే యువ సామ్రాట్ అనే ఒక వ్యక్తి, దీనికన్నా ముందే ఇతను ఒక పెద్ద స్కామరు, చాలా స్కాములు చేస్తున్నాడు, కొన్ని కోట్లు సంపాదిస్తున్నాడు, బెట్టింగ్ యాప్ల ద్వారా కొన్ని క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఎర్న్ చేస్తున్నాడు అని చెప్పేసి బయటకు వచ్చి ప్రతి ఛానల్లో ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. అతను ఒక స్కామర్ అని చెప్పేసి ఇతను ఇచ్చుకునే ఎక్స్ప్లెనేషన్ ఏదో ఇచ్చుకున్నాడు. మరి అంత అమౌంట్ ఆ స్కాముల ద్వారానో లేకపోతే ఆ ప్రమోషన్ ద్వారానో ఎర్న్ చేస్తున్న పర్సన్ ఈ 2 crores 50 lakhs ఏవో సంథింగ్, ఇది లాజిక్లెస్గా ఉంది కొంచెం. ఒకటి నిజంగా ఆయన స్కాములు చేస్తే స్కామ్ చేశాడని పెట్టు, ఆయన బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తున్నాడంటే దాని మీద కేసు పెట్టు. రేప్ కేసు ఏమిటి? నా ప్రాబ్లం అదే. ఆయన నిజంగా చేస్తే నేనే అగ్నెస్ట్గా ఉంటాను. ఆయన ఇట్లాంటి స్కాములు చేస్తున్నా అంటే ఖచ్చితంగా ఎండగడతాం, దానికేమి ఇదేం లేదు. దాన్ని చెప్పడానికి ఆ కేసు వేరు, ఈ కేసు ఏంటి? ఆయన విత్ డ్యూ రెస్పెక్ట్ ఆయన పేరేంటి, యువ సామ్రాట్ గారు, మీరు చెప్పే దాంట్లో నిజం ఉంటే ఖచ్చితంగా మీరు ఆ కేసులు పెట్టండి ఖచ్చితంగా. కానీ చాలా క్లియర్ కట్గా ఈ 376 అనే సెక్షన్ మిస్యూజ్ చేస్తూ దానికి సంబంధం లాజిక్, నేను క్లియర్ లాజిక్ చెప్తున్నాను కదా. ఏ మగాడైనా సరే వాడున్న వీడియోని వాడు బయట పెట్టుకొని వాడి ఇప్పటిదాకా వచ్చిన ఫాలోయింగ్ చెడదొబ్బుకుంటాడు. లాజిక్లెస్, పాయింట్లెస్. కాబట్టి ఇది నాకు ఐ డోంట్ బై దిస్ పాయింట్. ఈ 376 అనేది ఖచ్చితంగా అంటే మోటివేటెడ్ లాగా ఉంది తప్ప నాకు ఇదిగా అనిపిస్తలేదు నేను చూసినప్పుడు. హర్ష సాయికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి.
ఓకే. అవి మరి ఎంతవరకు నిజమో మీరు వినండి. మీరు హేమంత్ని గారితో మాట్లాడారు కదా, అవును. అప్పుడు ఆవిడ మీకు ఒక మాట చెప్పింది. 10 ఏళ్ల క్రితం నా రూమ్మేట్ నేను వేసుకోకముందు, అప్పుడు డబ్బులు కూడా తినడానికి కూడా డబ్బులు లేకపోతే నన్ను అడిగి అడగటం తీసుకునేది, జరిగింది. అప్పు కూడా తిరిగి ఇచ్చే స్తోమత లేకున్నా. ఆ రూమ్ కూడా చాలా దారుణంగా ఉంది. స్టే చేసిన రూము మొత్తం అంతా బెడ్ ఎవ్రీథింగ్ బొద్దింకలతో ఉంది. ఎందుకు ఇంత దారుణంగా ఉండాల్సి వస్తుంది? అలాంటి ఆవిడ ఇప్పుడు ఆడి కారులోను బంగ్లాల్లోనూ తిరుగుతూ కోట్లు పెట్టి మూవీ ప్రొడక్షన్ చేసే స్టేజ్లో సడన్గా కట్ చేస్తే బిగ్ బాస్ కాదండి. వీళ్ళ ఫాదర్ ఎవరైతే ఉన్నారో అతను మంచి ముంబైలో ఒక బిజినెస్ పర్సన్ అని, అతని దగ్గర షేర్ తీసుకొని ఇక్కడికి వచ్చేసి కొన్ని ప్రాపర్టీస్ కొనుక్కుందని కొన్ని వింటున్నాము. మరి అంత వింటే మన హేమంత్ని దగ్గర 2000 అడుక్కోవాల్సిన కర్మ ఏముంది? అంత బొద్దింకల రూమ్లో ఉండాల్సిన పని ఏముంది? అదే ఆయన ఇచ్చిన షేరు. ఏది వాస్తవం అంటారు? ఈవిడ కళ్ళ ముందు మనకు కనబడుతున్న మనిషి కదా ఈవిడ. అవును. ఆవిడ రూమ్మేట్ అని ఆవిడ చెప్తున్నప్పుడు ఇది మనకి కళ్ళ ముందు ఫస్ట్ పర్సన్ చెప్తున్న విషయం ఇది. సరే, ఇప్పుడు అదే డౌట్ చాలా మందికి ఉంది. సడన్గా ఈవిడికి ఇట్లా, ఇది చాలామంది చెప్తున్నారు. ఈవిడ ఇందాక ఒక ఆవిడ ఎవరో యూఎస్ నుంచి చేసి మా డాన్సర్స్ గ్రూప్లో ఈవిడ కూడా వచ్చేదండి. మహా అయితే ఒక 10,000 లేకపోతే 12,000 ఇచ్చేవాళ్ళు ఒక పెర్ఫార్మెన్స్కి. మరి ఎన్ని పెర్ఫార్మెన్స్లు చేస్తే ఇవాళ ఎన్ని కోట్లు ఆవిడ సంపాదిస్తుందండి అని చెప్పి ఆవిడ యూఎస్ నుంచి ఫోన్ చేసి ఆవిడ మాట్లాడుతుంది. ఓకే. సో ఏం చేసి సంపాదించింది అనే దానికి ఆవిడ వాయిస్లోనే మనకి కొన్ని క్లిప్స్ మరి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో మొత్తానికి నెట్లో పెట్టడం జరిగింది. ఇది మీరు విన్నారా? ఇది లిక్కర్ గురించి అది ఫస్ట్ డే మనం అదే చేసాం. విన్నారా? అది విన్నాను. ఆడియో విన్నాను. సో ఫస్ట్ ఏమో ఒక లిక్కర్ షాప్లో పనిచేసినప్పుడు దాంట్లో ఆవిడకి 3 లక్షలు వచ్చేదిట. మొత్తం 10 లక్షల ఆదాయం ఉంటే మిగతాది ఓనర్ తీసుకునేవాడు. బట్ ఆయన చనిపోయిన తర్వాత మొత్తం ఈవిడే తీసుకుంది. మరి ఎన్నేళ్ళుగా ఆ ఆదాయం అంతా తీసుకొని తర్వాత వాళ్ళ సన్కి ఇచ్చినట్లు. అదే. సో ఆ రకంగా కొంత ఆదాయం. మరి ఇంకా మిగతా ఆదాయాలు ఎలా వచ్చాయి అన్న దీనికి ఇంకొక ఇదేంటంటే, ఇందాక నాకు ఒక ఇది విన్నాను. వాళ్ళు నాకు తీసుకెళ్ళిపోయేవారు ఒక హోటల్ రూమ్ వరకు. ఓకే, వాళ్ళు ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ ని వాళ్ళు పిలిపించేవారు. ఓకే, వాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళిపోయేవారు పైకి. అండ్ నేను బయట నుంచొని వీళ్ళు ఇప్పుడు బయటకు వస్తారు. కొంతమంది అయితే ఓకే 5-10 నిమిషాలనే బయటకు వచ్చేసేవారు. కొంతమంది అయితే ఒక్కొక్క రోజు బయటికి రానివాడు. అంటే దే యూజ్డ్ టు నాట్ కమ్ and I still have to eat outside because I get paid for it. And I used to even ask the person in like who was my maid, the main person, why are you sending me ఇలాంటి పనులకి? సార్ మీరు నన్ను ఎందుకు పంపిస్తున్నారు అనుకుంటే, అమ్మా కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. బై ఛాన్స్ ఏదో జరిగింది అనుకో, నువ్వు ఆ అమ్మాయితో ఉన్నావు అని చెప్పడానికి. నేను చెప్పాను, సార్ ఇంత పెద్ద స్కెచ్ చేస్తున్నారు సార్ నా వెనకాల. అంటే నేను అమ్మాయితో ఉన్నానంటే రేపు నన్ను కూడా బుక్ చేస్తారు సార్ అంటే ఏముంటదమ్మా, ఏముండదు. సో యూనో I've seen men who have exclusive money. వాళ్ళకు ఒకటే కొన్ని వీక్నెస్ ఉంటాయి. దే ఓన్లీ వాంట్ విమెన్. ఎంత పెద్ద పాలిటీషియన్ అయినా సరే అక్కడ నుంచో పెట్టేసి నేను వేరే వాళ్ళతో అన్న చెప్పించుకొని మాట్లాడేసుకుంటే అయిపోద్ది. ఎన్ని సంవత్సరాలు పనిచేశాను అన్న. సో లిటరలీ హోటల్స్కి అమ్మాయిని తీసుకెళ్ళి విఐపీలకి వాళ్ళకి వీళ్ళకి నేను చేసేదాన్ని అన్నట్టుగా ఆవిడ వాయిస్లో ఉన్న. ఒకవేళ అది కనుక నమ్మితే, నిజమైతే, దట్ ఈస్ వాట్ ఈజ్ ఎర్నింగ్. సో అంటే ఒకటి ఏమర్థం అవుతుందంటే, ఒకవేళ కనుక ఇవన్నీ నిజాలైతే మాత్రం ఇలా నేర చరిత్ర ఉన్నవాళ్ళు, నేరాలకి అలవాటు పడ్డవాళ్ళు, ఇది అంటే పోలీసులు కూడా చూస్తుంటారు ఇవన్నీ కూడాను. అంటే అదేదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు చూడగానే తెలిసిపోతుందయ్యా ఎవడు నిజాయితీ పరుడు ఎవడు దొంగో, అయినా కానీ నేనేం చేస్తాను, చట్టాలు సెక్షన్లు అలా ఉన్నాయని. బట్ ఏదైనా వాళ్ళకి ఎలా అనిపించినా ఒక పోలీస్ స్టేషన్ అనేది ఎందుకు ఉంది అంటే, ఇప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట కనీసం ఒక 20% 30% ఎక్కడో న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఒక సామాన్యుడికి ఉంటుంది. ఇలా మనం రాజతరుణ్ కేసులో చూసాం, ఒక డ్రగ్ పెడ్లరు 45 రోజులు జైల్లో ఉండొచ్చు. ఆ ప్రభాకర్ కేసులో 90 రోజులు జైల్లో ఉండొచ్చిన ఒక అమ్మాయి తీసుకెళ్ళి ఆయన మీద కేసు. అండ్ తర్వాత ఇప్పుడు ఈవిడే. సో ఇలా అంటే నేరస్తులు చక్కగా ఈ సిస్టమ్ని వాడుకుంటున్నారు, నిజాయితీ పరులు ఇబ్బంది పడుతున్నారు. ఇది మనకు అర్థమవుతుంది. సో ఒక సామాన్యుడికి ఇక్కడ ఏ సందేశం వెళ్తుంది? పోలీసులు న్యాయం చేస్తున్నారా, లేకపోతే ఇట్లాంటి వాళ్ళకి కొమ్ముగా వస్తున్నారా అనే ఒక డౌట్ వస్తుంది. పోలీసులు ఒకవేళ ఇవి చూస్తున్నప్పుడు
ఇప్పుడు సపోజ్ జానీ మాస్టర్ కేసు ఉందనుకోండి, అక్కడ ఈటీవీకి వెళ్ళండి, ఆ డీలో కనుక్కోండి, మరి ఆవిడ అబద్ధం చెప్పిందా, 18+ వాళ్ళని ఎందుకు చేయలేదు, ఒకవేళ 18+ వాళ్ళ మీద కేసు పెట్టాలి కదా. అది మీరు చేసినప్పుడు ప్రజల్లో మీ మీద ఒక మంచి గౌరవం వస్తుంది. అలా ఎందుకు చేసింది, అలాంటి చిన్నమ్మాయితో మీరు ఎందుకు ఇలా చేశారని ఆయన అడిగినప్పుడు, చిన్నమ్మాయితో మీరు తీసుకెళ్ళి అలాంటి స్టెప్లు ఎందుకు ఇచ్చారు, అంత సెడక్టివ్ సాంగ్స్ ఎందుకు చేయించారు అని చెప్పి వాళ్ళని కూడా అడగాలి కదా. మీరు అడగకపోతే బయాస్డ్గా ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ అనేది అలా కూడా జరగచ్చు. సో పోలీసులు జస్ట్ ఏదో మా పని మా దీంట్లో చేసుకుంటున్నాం అనుకోకుండా, ఇక్కడ అందరూ చూస్తున్నారు, మీడియా మొత్తం చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు మీడియాని, దీన్ని బట్టే వాళ్ళకి ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. లేదు ఇలాంటికి వాళ్ళకి న్యాయం జరుగుతుంది, మామూలు జనాలకి ఎక్కడ న్యాయం జరుగుతుంది అనే స్టేజ్ రాకూడదు కదా. అమ్మాయికులే బలవుతున్నారు, మగాళ్ళే బలైపోతున్నారు దీనికోసం అని చెప్పి. సో ఒక ట్రాన్స్పరెన్సీ, ఒక న్యాయం లేదు అనుకున్న వాళ్ళ దగ్గర మీరు ఎప్పుడైతే వాళ్ళకి తగు రీతిలో బుద్ధి చెప్తారో అప్పుడే జనాల దృష్టిలో మీరు హీరోలు అవుతారు. ఇలాంటి కేసుల్ని, ఇప్పుడు కలకత్తా రేప్ కేసు ఉంది, వాడిని పట్టుకురండి, ఎన్కౌంటర్ చేసేసినా కూడా జనాలు హర్షించి చప్పట్లు కొట్టారు పోలీసు కోసం. బట్ ఇలాంటి కేసులు ఎవరు చప్పట్లు కొడుతున్నారు, మీకు ఏకి పారేస్తున్నారు అందరూ కూడా. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు ఎంతసేపు మనము ఈ అమ్మాయి వాయిస్కి సంబంధించిన కాల్ రికార్డింగ్సే వింటూ వస్తున్నాము, ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు, ఎలా వస్తున్నాయో వస్తూ ఉన్నాయి, వింటూనే ఉన్నాం. బట్ ఇప్పటి వరకు హర్ష సాయికి సంబంధించిన ఒక కాల్ రికార్డింగ్ బయటికి రావడం అవునా? ఉన్నాయి, అంటే వాళ్ళు కూడా ఏవో ఉంటాయి కదా, వాళ్ళు పంపించుకుని వాళ్ళు పంపిస్తున్నారు. ఎక్కడి నుంచి నాకు ర్యాండమ్గా ఒకటి వచ్చింది పొద్దున్న. ఓకే, హర్ష సాయి వాయిస్ది. దాంట్లో నాకేం పెద్ద అనిపించలేదు. బట్ దాంట్లో బేసికల్ ఆయన ఏం చెప్తున్నా అంటే, నేను ఇంత తీసుకుంటాను, ఆమె బ్రాండ్, ఆమె యూట్యూబ్ స్టార్ కాబట్టి నేను ఇంత డిమాండ్ చేస్తాను, దానికి తగ్గట్టుగానే వాళ్ళకి ఉపయోగం ఉంది కాబట్టి నాకు ఇస్తున్నారు. ఆయన బిజినెస్ ఆయన మాట్లాడుతున్నాడు. సో అంటే ఈ అమ్మాయితో ఎవరితో మాట్లాడారో తెలీదు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ, నేను 100కి 200% తీసుకుంటా, 2 కోట్లు కూడా తీసుకుంటా. హలో వింటున్నా, నేను ఇంకా లింక్ పెడితే నాకు 4 కోట్లు ఇస్తానన్నారు. లోటస్ లో అడ్వర్టైజ్మెంట్ లింక్ పెట్టి చేస్తే నాకు 10 కోట్లు ఇస్తానన్నారు. ఇవన్నీ బయటకు వస్తే నా మార్కెట్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, తగ్గదు. అండ్ నేను కంపల్సరీగా చేయాలి, ఎందుకంటే బ్రాండ్ అనేవాడు నేను కాకపోతే 10 మంది వేరే వాళ్ళతో చేయిస్తాడు. నువ్వు మళ్ళీ ఏం డిస్కస్ చేయకు, ఓకే? సరే, నీకేం తెలియనట్టే ఉంటుంది. సో ఏదో సమ్ ర్యాండమ్ నెంబర్ నుంచి నాకు వచ్చిన ఇది ఆయన గురించి. బట్ దీంట్లో ఏముందో నాకు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసారో దీని నుంచి నాకైతే అర్థం కాలేదు. మీకేమైనా అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చెప్పా, నేను బెట్టింగ్ యాప్ లో ₹1 బరాబర్ అది నా వాల్యూ. ఆయన మార్కెట్ గురించి ఆయన ఏదో చెప్పుకుంటున్నాడు, నేను ఇవి చేస్తాను అని చెప్తున్నాడు. అంటే దాంట్లో ఆవిడని సెడ్యూస్ చేయడమో లేకపోతే ఆవిడ అవేమీ నాకైతే ఎక్కడ కనిపిస్తుంది. ఆవిడ పెట్టిన 376కి దీనికి నాకు ఏ సంబంధం. ఇప్పుడు ఒకవేళ ఆయన ఏ స్కాములు చేశాడో ఏమన్నా చేస్తే దాని మీద పెట్టి కేసులు, దాని మీద ఫైట్ చేయండి. ఇప్పుడు బయట కొన్ని వాయిస్లు వచ్చాయి కదా, ఈవిడే తన్ని కలిసి ఉందామని అడగటము, అవి కూడా వచ్చినాయి. అవి కూడా వింటారా, వచ్చాయి బయటికి, ఏవో 1-2 వచ్చినట్లు ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. అయ్యా, సో దాంట్లో నీ కళ్ళు కృష్ణుడిలా ఉంటాయి, నీకు అర్థం కావట్లేదా నా బాధ, ఇక్కడ వయసు అయిపోతుందిరా, ఇవన్నీ కూడా ఆవిడే ఆయన్ని చేస్తున్నట్టు. దట్స్ యాక్చువల్లీ, ఎందుకంటే ఆయన ఒక సెలబ్రిటీ స్టేషన్లోనూ మంచి క్రేజ్ ఉన్న మనిషి, ఆయన బోల్డ్ మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇలా ప్రపోజ్ చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు, ఒకళ్ళు కాదు బోల్డ్ మంది ఉంటారు. అదే ఆయనకన్నా పెద్ద ఆవిడే ఈయన ఆవిడ్ని ప్రపోజ్ చేశాడు అనేది మనకి అంత నమ్మసక్యంగా అనిపించే విషయం కాదు. అంత పెద్ద అమ్మాయిని ఎవరన్నా జనరల్గా చేసుకుందామని ఎవరు అనుకుంటారు? ఒక 25 years అబ్బాయి, ఒక 38 years అమ్మాయి అని ఎలా అనుకుంటాడు? అయితే ఇక్కడ హోల్ సినారియోలో తప్పెక్కడ జరుగుతుంది అంటారు అంటే, ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మినిమం ఎంక్వైరీ లేకుండానే ఈ సెక్షన్స్ అన్నీ పెడుతున్నారా? అంటే మన చట్టం ఏమవుతుందంటే, ఒక ఎంక్వైరీ చేసే అధికారం రావాలంటే ఎఫ్ఐఆర్ ఉండాలి. ఒక ఎస్ఐ ఒక కేసుని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆయన ఎఫ్ఐఆర్ చేస్తేనే ఆయనకి ఇన్వెస్టిగేటింగ్ అథారిటీ వస్తుంది. అది మన చట్టం. కానీ అలా అని ప్రతి ఒక్క కేసుని తీసుకెళ్ళి నువ్వు పెట్టేయడానికి లేదు. ఇక్కడ ఏదో కొంత ప్రైమా ఫేసి ఉంది అనుకుంటే ఆయన పెడతాడు. బట్ ఒకవేళ పెట్టిన తర్వాత కేసు పెట్టేశాను కదా, అవతల పక్క న్యాయం లేకపోతే అవతల వాళ్ళది న్యాయం ఉందని తెలిసినా కూడా నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు ఉంటాయని చెప్పి నువ్వు అలా ముందుకెళ్తే జనాల దృష్టిలో
మీరు హీరో గారు. ఇప్పుడు అందరికీ క్లియర్ కట్గా మొత్తం ప్రపంచానికి అన్నిటికీ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. అయినా కూడా మాకు వీటితో సంబంధం లేదు, చట్టం గుడ్డిదే కాదు, మేము చెవులు కూడా మూసుకుంటే మాకేం వినపడదు, మాకు ఉన్న ఈ సాక్ష్యాలతోనే మేము ముందుకు వెళ్తాం అని ఎవరన్నా అలా బిహేవ్ చేస్తే, ఇప్పుడు మనకి ఆ కేసు దిశ కేసా లేకపోతే ఏదో ఒక ఎన్కౌంటర్ చేసేసినప్పుడు కాలేజ్ పిల్లలందరూ స్కూల్ బస్సులో వెళ్తుంటే పోలీస్ ఆఫీసర్లు కొట్టి లేచి చప్పట్లు కొట్టి ఇది చేశారు, వాళ్ళని హీరోల్లా చూశారు వాళ్ళందరూ. సో అంటే నిజంగా కావాలని ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే అది తప్పు, బట్ ఏదో రకంగా ఒక దరిద్రుడు నశించాడు అనే ఒక దీంట్లో వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు. ఇక్కడ క్లియర్ కట్గా అమాయకులకి అన్యాయం జరుగుతుందనే విషయం ప్రజలంతా గమనిస్తున్నప్పుడు మీరు అదే పనిగా వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు పెట్టండి. ఇప్పుడు రాస్తున్న విషయంలో ఎంత ఉన్నా సరే మీరు ఛార్జ్ షీట్ పెట్టాల్సిందని చెప్పి హైయర్ అఫీషియల్ నుంచి రికమెండేషన్లు, ఫోర్స్లు ఇవన్నీ కూడా చేసి పెట్టించడం, ఇవన్నీ చేస్తున్నప్పుడు జనాలందరూ కూడా, మీరు నిన్న ఒక కామెంట్ చెప్పారు ఏంటిది, ఆవిడకి ఒక పైసా కూడా ఇవ్వరా, అమ్మయ్య నేను నుంచి నేను 3 పూట్ల అన్నం తింటాను. జనాల రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్ అంటే సొసైటీ చూస్తుంది, ప్రపంచం అంతా చూస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, నేర చరిత్రలు ఉన్న వాళ్ళు, డ్రగ్ పెడలర్లు, ఇలా ఏమంటారు లిక్కర్ పనులు వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా చేసేసి ఇలా పింపు పనులు చేసుకుని ఇట్లాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా వెళ్ళి కేసులు పెడుతున్నారు. వీళ్ళనేమో దాక్కునే పరిస్థితిలో, బెయిల్ తీసుకునే పరిస్థితిలో వీళ్ళని చూస్తుంటే జనాలకి ఎలా ఉంటుందంటే ఇక్కడ హీరోలు కాకుండా విలన్లా అయిపోతున్నారు ఇట్లాంటి పనులు చేసేవాళ్ళు. సో ఐ వాంట్ పోలీస్ టు బి హీరో. న్యాయం పక్కన నిలబడండి, మీరు నిజంగా హీరోలు అవుతారు. ఏదో మనకి ప్రమోషన్ రావాలంటే ఏదో హై ప్రొఫైల్ కేసు వాడిని ఏదో రకంగా ఇది చేస్తే తప్ప మనకి ప్రమోషన్ రాదని చెప్పి ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉంటారు. బీ హీరోస్ ఇన్ జనరల్. అండ్ అది వాళ్ళల్లో ఒక మంచి వాల్యూస్ని ఇన్కల్కేట్ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంటుంది. ప్రభుత్వం, పొలిటీషియన్స్ కూడా చూస్తుంటారు, హోమ్ మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు చూస్తుంటారు. చూస్తున్నప్పుడు జనాల్లో ఇంత వ్యతిరేకత ఉంది అని తెలిసినప్పుడు కూడా నువ్వు ఇట్లాంటివి చేస్తున్నావు అంటే డిపార్ట్మెంట్కి మీరు చెడ్డ తీసుకొస్తున్నారని చెప్పి అటు సైడ్ నుంచి కూడా ప్రెషర్ రావాలి. ఎందుకంటే మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజలు ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఒక మంచి న్యాయమైన పరిపాలన మీరు అందించట్లేదు అని చెప్పి వాళ్ళు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు మీ మీద కూడా అది వస్తుంది. మీరు మా చేత ఎలక్ట్ కాబడిన వాళ్ళు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళని హీరోలుగానే తీర్చిదిద్దండి. జనాల దృష్టిలో న్యాయం ఇంకా నిలబడుతుంది అనేటి పోలీసుల బిహేవియర్ ఉండాలనేదే నా కోరిక. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. హర్ష సాయి ఈ అమ్మాయికి సంబంధించి విషయంలో ఈ కేసు అప్డేట్లో హర్ష సాయి ఇంతవరకు బయటికి రావడం జరగలేదు, పోలీసులు పట్టుబట్టడం అనేది ఇంకా సర్చ్ చేస్తున్నారనే వింటున్నాము. నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుంది అంటే ముందస్తుగానే బెయిల్ తీసుకుంటారు, ఖచ్చితంగా ఇదే చేస్తారు ఎవరన్నా కూడా. ఎందుకంటే మన దేశంలో మగాడు వెళ్ళి న్యాయం అడిగితే జరిగేట్టుందా? అందులో ఒక అమ్మాయి కేసు పెడితే అది వాళ్ళు ఎంత నేర చరిత్రలో ఉన్న వాళ్ళు కావచ్చు, 2 పాస్పోర్ట్లు ఉన్న వాళ్ళు కావచ్చు, పింపు పనులు చేసిన వాళ్ళు కావచ్చు, ఆర్ఎల్స్ లిక్కర్ షాప్లో వాళ్ళు మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చు, ఆర్ఎల్స్ డ్రగ్ అబ్యూజులు ఉండొచ్చు, డ్రగ్ కేసులో జైలుకి వెళ్ళిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. అమ్మాయి అయితే చాలు నువ్వు వెళ్ళి కేసు పెడితే మేము న్యాయం చేయడానికి వచ్చేస్తాం. అవతల వాడు ఈ క్లీన్ చిట్ ఇప్పటిదాకా ఏ రకమైన కేసులు లేని వాడైనా సరే వాళ్ళని మేము ఇది చేస్తాం. ఇలాంటి స్టేజ్లో మన చట్టాలు ఉన్నప్పుడు పారిపోక ఏం చేస్తారు? పారిపోయి ఎక్కడో దాక్కొని బెయిల్ ఎప్పుడు వస్తుందో చూసుకొని అప్పుడు అంటే న్యాయం ఎక్కడో దాక్కుంటే అన్యాయం వాడి మీద విరుచుకుపడుతుంది. జనాలందరూ చూసుకుంటూ తిట్టుకుంటున్నారు. మరి పోలీసులు ఏం చేస్తారో చూడాలి. రైట్ శేఖర్ గారు, అగైన్ మళ్ళీ ఈ కేసులకు సంబంధించి అప్డేట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్.